చక్కని పాట పాడి దేవుని మహిమ వచ్చిన సోదరునికి వందనాలు. 7 మాటలకు వెళ్ళే ముందు స్వీటీ చాలా రోజులకి అనిపించింది మనకి. ఆ 7 మాటలు సిలువ ధ్యాన కొడుకులో ఉన్న 7 మాటలు చూడకోకుండా చక్కగా మరొకసారి మన దగ్గర వివరించడానికి ఆ బిడ్డ సిద్ధంగా ఉంది. దేవుని నామని బిడ్డ ప్రారంభంగా ఆహ్వానిస్తా ఉన్నాను. సిలువలో యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు తెలియజేసింది. అందరికీ ప్రైజ్లెట్, పాస్టర్ గారికి ప్రైజ్లెట్. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. యేసు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట లూకాసు వార్త 23:34. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుడి. రెండవ మాట 23 లూకాసు వార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదీసులో ఉండు అని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. మూడవ మాట యోహాను సువార్త 19:26. యేసు తను ప్రేమించిన శిష్యుడును తన తల్లి దగ్గరగా ఉండడం చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 4వ మాట మత్తయి సువార్త 27:46. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. 5వ మాట యోహాను సువార్త 19:28. నేను తప్పికొనిచున్నాను. 6వ మాట యోహాను సువార్త 19:30. యేసు చిలుకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 7వ మాట లూకాసు వార్త 23:46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పి తన ప్రాణం విడిచెను.